ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రాణాల్ని కోల్పోతున్నారు. అంటే రీల్స్ చేయడంలో తప్పు లేదు. కానీ వికృత చేష్టలతో రీల్స్ చేస్తూ ఎంతోమంది ప్రాణాల్ని తీసుకుంటున్నారు. కొంతమంది చావు వరకు వెళ్ళొస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా వాళ్ళ ప్రాణాలనే తీసుకుంటున్నారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం ఒకసారి గతంలోకెళ్తే టిక్‌టాక్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆరాటంతో వికృత చేష్టలు చేస్తూ ఎంతోమంది చావు వరకెళ్తున్నారు. ఇంకొంతమంది ప్రాణాల్ని కోల్పోతున్నారు. అప్పుడు టిక్‌టాక్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. దాని ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అయితే ఈ కోవిడ్ టైంలో ఇండియాకి మరియు చైనాకి మధ్య ఘర్షణల వల్ల టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ చేశారు. దాని తర్వాత వెంటనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వచ్చినప్పుడు ఇంకా అంటే ఆ టిక్‌టాక్‌కి ఆల్టర్‌నేట్‌గా వెంటనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు రీల్స్ చేయడంలో తప్పేమన్నా ఉందా అంటే ఏమాత్రం తప్పు లేదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎంతోమంది వాళ్ళ పరిధిలో, వాళ్ళ బౌండరీస్‌లో రీల్స్ చేస్తూ ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. అంటే కొంతమంది వాళ్ళ జాబ్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్రీ టైమ్‌లో రీల్స్ చేసేవాళ్ళున్నారు. అట్ ది సేమ్ టైమ్ రీల్స్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ కాంటెంట్ ప్రెజెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి, హెల్త్‌కి సంబంధించి, రియల్ ఎస్టేట్ అని ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద రీల్స్ చేస్తూ పాపులర్ అయినోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంపార్టెంట్ కాంటెంట్‌ని జనాలకి ప్రెజెంట్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళున్నారు. అయితే ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి వేరే వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేక అంటే కంప్లీట్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనే ఆతృతలో పిచ్చి చేష్టలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నారు. అయితే రీసెంట్‌గా బెంగుళూరులో ఇటువంటి ఒక ఘటన వెలుగులోకొచ్చింది. ఒక 20 ఏళ్ల అమ్మాయి అంటే అప్పుడు ఒక 13వ అంతస్తు దగ్గర నుంచి రీల్స్ చేస్తూ వెంటనే స్లిప్ అయ్యి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పార్టీ జరుగుతుంది. పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఆ టైంలో పార్టీ ఎంజాయ్ చేసింది. రీల్ చేద్దామని చెప్పి తన ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని రీల్ చేస్తుంది. అయితే ఆ 13వ అంతస్తు ఎడ్జ్‌లో ఉండడం వల్ల ఎడ్జ్‌లో ఉండి రీల్స్ చేయడం వల్ల ఆ టైంలో ఆ అమ్మాయికి తెలియకుండానే చూసుకోకుండానే స్లిప్ అయిపోయి పడిపోయింది. ఇది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటన బెంగుళూరులో జరిగిందిది. అంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. కాకపోతే కొన్ని మాత్రమే ఇలా మెయిన్ స్ట్రీమ్‌కొచ్చి అలా న్యూస్‌గా మనకు కనిపిస్తుంది గానీ, ఇలాంటివి నిజంగా చాలా జరుగుతున్నాయి. రోజుకి ఎంతోమంది ఇలా వికృత చేష్టలు చేస్తూ, రీల్స్ చేస్తూ, అందులో పాపులర్ అవ్వాలనుకుంటున్నారు. ఆ ప్రాసెస్‌లో కొంతమంది పాపులర్ అయినోళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఇలా చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది ఇలా చావు వరకెళ్తున్నారు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకా నార్మల్ లైఫ్‌కొస్తున్నారు. అంటే ఏదైనా సరే విపరీత బుద్ధి వినాశనానికి దారి తీసుద్దంటారు. అంటే ఈ సందర్భంగా నాకు ఈ సామెత గుర్తొచ్చింది. అంటే ఏదైనా సరే మనం లిమిటెడ్‌గా మనకున్న బౌండరీస్‌లో ఏం చేసినా సరే అది నార్మల్ గానే ఉంటది. క్రింజ్ అయినా సరే, ఏదైనా సరే మన బౌండరీస్‌లో లిమిటెడ్‌గా చేసుకుంటే క్రింజ్ కూడా బావుంటది. అయితే ఇంకా కొంతమంది ఎలా ప్రెజెంట్ చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయితే బాగా డబ్బులొస్తాయి. ఫేమస్ అవ్వాలంటే వికృత చేష్టలు చేయాలని కొంతమంది ఇండైరెక్ట్‌గా ఇలా మిస్‌గైడెన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా. నిజంగా దయచేసి అలా చేయకండి. ఎందుకంటే మీరు చెప్పేది విని అప్పుడప్పుడే టీనేజ్‌లోకి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చెప్పే మాటలకి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఇంకా వాళ్ళు మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా పక్కన పెట్టేసి ఇంకా రీల్స్ చేయడం మొదలుపెడతారు. ఎడ్యుకేషన్‌ని పక్కన పెట్టేయడం అంటే 24 గంటలు చదవాలని నేను చెప్పట్లేదు. అలా అని నేను అస్సలు సజెస్ట్ చేయట్లేదు. మొబైల్ వాడడం కూడా ఎంతో ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది? ప్రపంచం అంతా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన చేతిలో ఉన్న మొబైల్ ఎంతో యూజ్ అవుతుంది. అక్కడి వరకే. బట్ అంటే వికృత చేష్టలు చేస్తూ ఇలా రీల్స్ చేయడం వల్ల అది ఎవరికీ ఉపయోగం లేదు. రేపొద్దున మనం వెనక్కి తిరిగి చూసుకొని మనం చేసిన రీల్స్ ఏంటని కనిపిస్తే అంత వికృత చేష్టలు కనిపిస్తే ఏదో ఒక రోజు మన మీద మనకే విరక్తి పుడుతుంది. ఇలాంటి రోజు మన లైఫ్‌లో రాకూడదంటే మన బౌండరీస్‌లో మనం ఏం చేసుకున్నా సరే అది కరెక్ట్‌గానే ఉంటది. వికృత చేష్టలు చేస్తే మీరు ఒకానొక టైంలో పాపులర్ అవుతారు. కానీ తర్వాత జనాలు మిమ్మల్ని పట్టించుకోరు. ఏదైనా సరే ఇంకా పీక్‌లోకెళ్తున్నప్పుడు ఇంక జనాలు పట్టించుకోరు. కొంతవరకు చూస్తారు. అంటే ఇంకా పీక్ మూమెంట్ వరకు చూస్తారు. ఇంకా అది దాటిన తర్వాత వేరే వాళ్ళు ఫేమస్ అవుతారు. అంటే ఎప్పుడు ఒకళ్ళే ఫేమస్ అవ్వరు. కాలానికి తగ్గట్టు ఒక్కొక్కళ్ళు ఫేమస్ అవుతూ ఉంటారు. దయచేసి అంటే రీల్స్ చేసే అలవాటు చాలా మందికి ఉంటది. అంటే మీ పరిధిలో ఉండి, మీ బౌండరీస్‌లో ఉండి రీల్స్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఏదన్నా సరే విచ్చలవిడిగా వెళ్తే అది ఖచ్చితంగా వినాశనానికి దారి తీస్తుద్ది. మీ బౌండరీస్‌లో ఉండి మీరేమైనా చేసుకోండి. రీల్స్ కానీ ఏమైనా. అయితే ఇంకా ఈ సంఘటన ఏంటంటే
నిజంగా బాధాకరం. కాకపోతే ఇలాంటి రోజులు చాలా జరుగుతుంటాయి. కాకపోతే కొన్ని మాత్రం ఇలా మెయిన్ స్ట్రీమ్‌కొచ్చి ఇలా మనకి న్యూస్‌గా కనిపిస్తాయి. సో, దయచేసి కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మీ రీల్స్ చేసేటప్పుడు మీ చుట్టుపక్కల కూడా ఒకసారి చూసుకోండి. చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వండి.